ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. 2023కు సంబంధించి నిర్వహించినటువంటి మెయిన్స్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ని అయితే అంటే టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ యొక్క సెలక్షన్స్ ర్యాంక్స్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ప్రతి సంవత్సరం దాదాపు మనకు మే లేదా జూన్లో ఈ ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సివిల్ సర్వీసెస్ విజేతలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, వాటితో పాటు ఇంకా దాదాపు 23 కేటగిరీలకు మరి అత్యున్నత సర్వీసులకు అయితే వీరు ఎంపిక అవుతారు. ఇలాంటి ఎంపిక ప్రక్రియలో భాగంగా టోటల్ ఎన్ని మార్కులు ఉంటాయి, టాపర్కి ఎన్ని మార్కులు రావడం జరిగింది, ఎన్ని మార్కులు వస్తే టాపర్గా ఉంటాము అనేది చాలామందికి అయితే ఒక సందేహం ఉంటుంది. అలాంటి దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటి ర్యాంకర్కు ఇక్కడ 54.27% మార్కులు అనేది రావడం జరిగింది. చూడండి, 50% మార్క్స్ వస్తే దాదాపుగా టాప్ ర్యాంక్ కైవసం అవుతుందనే విషయం మనకి ఇప్పుడే కాదు, దాదాపు మీరు ప్రీవియస్ ఇయర్ డాటా కూడా మీరు చూడండి. మోర్ దాన్ 50% కొద్దిగా అటు ఇటుగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు టాప్ ర్యాంక్ అయితే సొంతం చేసుకుంటున్నారు. అంటే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ రావాలంటే మరి 90%, 80% మార్క్స్ అనేవి అవసరం లేదు అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ 50% రీచ్ కావడం అనేది ఇక్కడ ఎంతో ప్రణాళికబద్ధంగా చాలా స్మార్ట్ వర్క్ చేస్తే తప్ప మనం సక్సెస్ కాలేము. రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్ని కనుక అనాలిసిస్ చేసినప్పుడు మనకి మొత్తము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూ కలిపి ఇక్కడ 2025 మార్కులకైతే జరుగుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి ఇక్కడ పరిగణలోకి తీసుకోరండి. ప్రిలిమ్స్ అనేది జస్ట్ మీరు మెయిన్స్కి క్వాలిఫై చేయడానికి మాత్రమే చూస్తారు. ఇక్కడ జస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. ఇదే ఇక్కడ రైట్. మీకు మెయిన్స్ వచ్చేసి మెయిన్స్లో మొత్తం మీకు 9 పేపర్లు ఉంటాయి. 9లో 2 లాంగ్వేజ్ పేపర్స్, ఆ మార్క్స్ కూడా మీకు పరిగణలోకి తీసుకోరు, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అవి. ఇంకా 7 పేపర్ల మార్క్స్ ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి పేపర్కి 250 మార్కులు ఉంటాయి ఆ 7 పేపర్స్కి. దాంట్లో మీకు ఆప్షనల్ పేపర్ ఒక ఆప్షనల్ తీసుకోవాలి, దానికి 2 పేపర్లు ఉంటాయి. ఒక జనరల్ ఎస్ఏ పేపర్, ఆ 3 పోతే ఇంకా 4 పేపర్లు మీకు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. సో ఈ 7 పేపర్లు ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు, 1750 మార్కులకు ఈ 7 పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 275 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మొత్తం మనకు 2025 మార్కులకైతే ఈ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2025 మార్కులకు మీరు చూడండి, రీసెంట్గా మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 1099 మార్కులు అయితే రావడం జరిగింది. ఇది 54.27% అవుతుంది మీకు 2025లో. గమనించండి, ఇందులో రాత పరీక్షలో 1750 మార్కులకు 899 మార్కులు వచ్చాయి. అంటే దాదాపు మీకు 50%. ఇంటర్వ్యూలో 275 మార్కులకు 200 మార్కులు సాధించడం అనేది జరిగింది. టోటల్గా మీకు 1099 మార్కులతో ఈ దేశంలో టాప్ ర్యాంకునైతే ఆదిత్య శ్రీవాస్తవ కైవసం చేసుకోవడం జరిగింది. రీసెంట్గా యూపీఎస్సీ ఇచ్చినటువంటి డాటా ఇది. ఇక 2వ ర్యాంకు సాధించిన అనిమేష్ ప్రధాన్ చూస్తే 1067 మార్కులు. చూడండి, రాత పరీక్షలో 892 ఉన్నాయి, ఇంటర్వ్యూలో 175 మార్క్స్. ఇక తెలంగాణకు చెందిన అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించింది, 1065 మార్కులు. రాత పరీక్షలో 875, ఇంటర్వ్యూలో 190 రావడం జరిగింది. ఏళ్ల పాటు కష్టపడి త్రుటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిటో ఇన్సూరెన్స్ ఉద్యోగం అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వారి కోసం ప్రత్యేక నియామక ప్రక్రియను రూపొందించినట్లు డిటో ఇన్సూరెన్స్ సహ వ్యవస్థాపకుడు భాను హరీష్ తెలిపారు. సార్, ఇది ఒక అడిషనల్ న్యూస్ అనుకోండి. అంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ మరి చాలా రోజులు కష్టపడి ఉద్యోగం అక్కడ సెలక్షన్ పొందలేకపోయినా అలాంటి వాళ్ళ కోసం మేము జాబ్స్ ఇస్తామని కంపెనీ ముందుకు రావడం జరిగింది. సో మనకి యూపీఎస్సీ ట్రెండ్ కనుక చూస్తే మీరు గమనించండి, మోర్ దాన్ 50% అటు ఇటుగా మార్క్స్ కనుక తెచ్చుకుంటే టాప్లో ఉండొచ్చు. అంటే సివిల్ సర్వీసెస్లో ఈ మార్క్స్ సాధించడం అనేది కొంత కష్టతరమైనప్పటికీ కూడా విజేతల యొక్క ఆ ఇంటర్వ్యూస్, విజేతల యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలించినప్పుడు సాధారణ అభ్యర్థులు కూడా ఇవాళ అసాధారణమైనటువంటి ఫలితాలు మనకు సివిల్ సర్వీసెస్లో చూపడం జరిగింది. వారు ఎంచుకున్నటువంటి డిగ్రీ నుండి కాకుండా డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ ఆప్షనల్కే మనకు 500 మార్కులు ఉన్నాయి. మీరు గమనించండి, 500 మార్క్స్ ఆప్షనల్కి ఉన్నాయి. అంటే మీరు ఎంచుకునే ఆప్షనల్ అనేది మీ విజయంలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది అనేది ఇక్కడ మర్చిపోకండి. ఇక ఇంటర్వ్యూ కూడా చాలా జనరల్గా
గా జరుగుతుంది. మనకు రీసెంట్ ఇంటర్వ్యూ అనన్య రెడ్డి చూస్తే కూడా సాధారణంగా తెలంగాణ ఇష్యూస్కి సంబంధించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టు ఆమె పేర్కొంది. సో అలా గమనించినప్పుడు అభ్యర్థికి ప్రాంతీయ పరిజ్ఞానంతో పాటు జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాల మీద సాధారణ పట్టు ఉంటే ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ కావచ్చు. మొత్తం మీద మనకు సివిల్ సర్వీసెస్ యొక్క రిజల్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ విషయం అయితే తేటతెల్లం అవుతుంది. సో అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే అందించడం జరిగింది. మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.